దాదాపు 16 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ నగరంలో ఆడిన తొలి మ్యాచ్లో ఇండియా సీనియర్ ఫుట్బాల్ టీం ఆకట్టుకోలేకపోయింది. ప్రతిష్టాత్మక ఇంటర్ కాంటినెంటల్ కప్ టోర్నీని డ్రాతో ఆరంభించింది. మంగళవారం గచ్చిబౌలి స్టేడియంలో తనకంటే తక్కువ ర్యాంకర్ మారిషస్తో తొలి మ్యాచ్లో ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది. ఫలితంగా ఈ పోరు 0-0తో డ్రాగా ముగిసింది. 124వ ర్యాంకర్ ఇండియా బంతిని ఎక్కువ శాతం తమ నియంత్రణలోనే ఉంచుకున్నా గోల్ మాత్రం సాధించలేకపోయింది. ఆట ఆరంభంలోనే మారిషస్ 2 సార్లు గోల్ ప్రయత్నాలను ఇండియా డిఫెండర్లు సమర్థవంతంగా నిలువరించారు. ఆట 34వ నిమిషంలో స్ట్రైకర్ మన్వీర్ సింగ్ టార్గెట్ పై దాడి చేయగా మారిషస్ కీపర్ అడ్డుకున్నాడు. ఇక సెకండ్ హాఫ్ లో అయినా ఖాతా తెరిచేందుకు ఇండియా దూకుడుగా ఆడి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచినా ఫలితం లేకపోయింది. అటువైపు మారిషస్ సైతం కొన్ని అవకాశాలను సృష్టించుకున్న ఆతిథ్య జట్టు డిఫెన్స్ ను బ్రేక్ చేయలేకపోయింది. ఇక ఈ నెల 9న చివరి పోర్లో సిరియాతో ఇండియా పోటీ పడనుంది. భారత్ కంటే సిరియాది మెరుగైన ర్యాంక్. ప్రస్తుతం భారత ర్యాంక్ 124 కాగా సిరియాది 93. అయితే 2018లో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ తొలి టోర్నీతో పాటు గత ఏడాది కూడా భారత్ విజేతగా నిలిచింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి టైటిల్ పై కన్నేస్తుంది. అయితే ఈ మెగా టోర్నీ కోసం ఫిఫా ప్రమాణాలకు తగినట్లుగా గచ్చిబౌలి స్టేడియాన్ని తీర్చిదిద్దారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 15 కోట్లు ఖర్చు చేశాయి. ప్లేయర్స్, అధికారుల డ్రెస్సింగ్ రూమ్స్ ను మార్చడంతో పాటు కొత్త ఫ్లడ్ లైట్స్, 18,000 బకెట్ సీట్లు ఏర్పాటు చేశారు.